స్టేషన్ గన్పూర్లా ఇప్పుడు పెద్ద యుద్ధమే అవుతున్నదుల్లా. ఉంటే నువ్వన్నుండాలే, లేకపోతే నేనన్నుండాలే, చూసుకుందాందా అని ఒకలు. నిన్ను తరిమి కొట్టకపోతే నా పేరే కాదు అని ఇంకొకలు. అయితే గిట్లా సవాళ్ళు వేసుకునేటోళ్ళు ఇద్దరు ఒక్కపాటోళ్ళే. కానీ గిప్పుడు కాదు, నిన్న మొన్నటిదాకా. గప్పుడు కూడా దోస్తు మేర దోస్త్ అన్నట్టు ఏం లేకుండే, ఎప్పటికీ ఏదో లొల్లి ఉంటనే ఉండే. ఇప్పుడు వేరు పార్టీలు ఉన్నారు కాబట్టి జరంతా ఇంకెక్కువ అవుతున్నది లొల్లి. మరి గల్లిద్దరెవరో ఇప్పుడు అవుతున్న పంచదేందో పురాగరుసుకోవాలి కదా, నడువుండ్రిగా. నాకు టికెట్ కావాలంటే నాకే టికెట్ కావాలి అని గన్పూర్ల ఎలక్షన్లప్పుడు మస్తుగానే ప్రయత్నాలు చేసిండ్రు కడియం సారు, రాజయ్య సారు. కొස්සకైతే కడియం సారుకే ఇచ్చిండు కేసీఆర్ సారు. ఇక రాజయ్య సారు ముందుగాల ఏడ్చిండు, తుడిచిండు, అటెన్కల బాధపడ్డాడు. తర్వాత నిమ్మలమైండు, కారు దిగినా అన్నాడు, షెయ్యి పార్టీల షేరికైతా అన్నాడు. కానీ ఇంతల్నే గెలిచినాక షెయ్యి పార్టీలకు పోయిండు కడియం సారు. ఇక గప్పుడు మళ్ళా కారు దిక్కే చూసిండు రాజయ్య సారు. అగ్గో గప్పటికెంచి మళ్ళా పంచాదులు మొదలైనయి కడియం సారు, రాజయ్య సారు నడుమ. అయితే ఇప్పుడు ముచ్చటేందంటే భూములను కబ్జా పెడుతున్నాడు, జనాలను అరిగోస ఉచ్చుకుంటున్నాడు, బిడ్డకు ఎంపీ టికెట్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టిండు, ఏడికేం చచ్చినాయి గవి అని కడియం సారు మీదకి వరుస పెట్టి మాటల తూటాలు నిడిచిపెట్టిండు తాటికొండ రాజయ్య సారు. ఇక గా మాటలకు ఇగో గిట్ల కౌంటర్ ఇచ్చిండు కడియం సారు. ఈ దేవునూరు గుట్టలు అటవీ భూములను కడియం శ్రీహరి ఆక్రమించుకున్నాడు, తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను బెదిరిస్తున్నాడు అని ఒక మాట అన్నారు. కడియం శ్రీహరి అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూ కబ్జా చేశాడు, వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కున్నాడు, ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి, నేను దానికి బాధ్యత వహిస్తాను. నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రాజయ్య గారు, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి, పత్రికాముఖంగా ఆ సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టండి. కాబట్టి నువ్వు ఏదో ఆశపడుతున్నావు, ఉప ఎన్నికలు వస్తాయి, నేను ఎమ్మెల్యే పోటీ చేస్తా గెలుస్తాను ఆశపడుతున్నావు కదా, ఉప ఎన్నికలు వచ్చేంత ఎందుకు అవుతావు? ఈ వారం రోజులు బట్టి అది కనుక నీ దగ్గర ఉన్న సాక్ష్యాలని కనుక ప్రజల ముందు పెడితే, ఆ సాక్ష్యాలు నిజమైన ప్రజలు భావిస్తే, లేకపోతే అధికారులు భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొని పోటీ చేసే అవకాశం మాత్రం నీకు ఏదో ఒక పార్టీ నుంచి వస్తుంది. గెలుస్తావో ఓడతావు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను రాజయ్య గారిని కోరుతున్నాను. ఉప ఎలక్షన్లత్తే ఎమ్మెల్యే అయిదామని సంబరపడుతున్నావు కావచ్చు గాని, సరే నేను కబ్జాలు చేసినట్టు ప్రూవ్ చేయి, నేనే రాజీనామా ఇత్తా అని అంటున్నాడు కడియం సారు. ఇక సత్య హరిశ్చంద్రుని లెక్క బిల్డప్ లీయకు అని కౌంటర్ వేసుకుంటా కడియం సారు మీద ఓ వీడియో ఇడిచిండు రాజయ్య సారు. నువ్వా నేనా మిగులాలని అంటున్నావు, నువ్వు ఎక్కడ కూడా నాతో పోటీకి రావు. ఎందుకోసం అంటే నేను 4 సార్లు గెలిచాను కంటిన్యూస్గా, ప్రజానాయకుడున్నావు, నువ్వు రాజకీయ నాయకుడున్నావు, నేను స్థానికుడిని, నువ్వు స్థానికేతరుడివి. కాబట్టి తప్పకుండా నేను తరిమి కొడతాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన సవాల్ కూడా స్వీకరిస్తున్నా. తప్పకుండా నేను అక్కడే పుట్టిన, అక్కడే పెరిగినా, అక్కడే ఉంటా, రేపు చస్తే కూడా అక్కడే నన్ను బొందబెడతారు. కానీ నిన్ను స్థానికేతరుడిగా నీకు గుర్తింపు ఉంది, నేను పరదూరి పంపే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. నీవు సత్య హరిశ్చంద్రుడు లెక్క మరి నేను నీతిపరునని నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటావు. అనేక అవినీతి పాల్గొనడమే కాకుండా ఇవాళ అవినీతి తిమింగలం లెక్కున్నావు. మొన్నటికి మొన్న నీ బిడ్డ 100 కోట్లతో ఎంపీ మరి టికెట్ కోసం ఖర్చు పెట్టినావు, 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు. మరి కారు పార్టీలకు గెలిచి కాంగ్రెస్ పార్టీలకు జంపైన కడియం సారు పోస్ట్ పోయి స్టేషన్ గన్పూర్లా ఉప ఎలక్షన్లు అత్తయో లేవో గాని అచ్చేతాప ఎలక్షన్లకైతే గిల్లిద్దరి నడుమ ఇంకా మస్తుగానే పంచాదులు అయ్యేటట్టున్నాయి. గిప్పుడే గిట్ల మాటల యుద్ధాలు అవుతున్నాయి అంటే ఇంకా ముంగట ఎట్లుంటదో పరిస్థితి అని అనుకోవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్.